నమస్తే. ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటాయి. మీ నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. ముందుగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఆదరిస్తున్నందుకు. ఇక ఈరోజు నాతో పాటు స్టూడియోలో రంగి కమల గారున్నారు. ప్రముఖ రచయిత అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది మీతో మాట్లాడుతూ ఉంటే. చాలా విషయాలు, ఎన్నో విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్తారు. ఆహ్, భాష చాలా ఇంపార్టెంట్ కదా! మనకి కమ్యూనికేషన్‌కి. అలా మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, రంగి కమల గారి మాటల్లో బొట్టుకి సంబంధించిన విశేషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందులో ముందుగా బొట్టు అంటే మనకి నల్ల బొట్టు కొంతమంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ధరిస్తూ ఉన్నారు. ఎందుకు నల్ల బొట్టు పెట్టుకుంటూ ఉన్నారు? ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. మీరు చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఛానల్‌కి రావటం, మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా. ఇక నలుపు అవును. కొంతమంది నలుపు చాలా ఇష్టపడతారు. అవును. కారణం ఏదైనా కానీ అవును. బ్లాక్ కలర్ అనుసరంగా మనం ఏసుకోవాలి బట్టలు అని మాట్లాడుతూ ఉంటారు. అవును. అలా కాకుండా అవును. సందర్భం ఏదైనా కొంతమంది బ్లాక్ కలర్ బ్లాక్ వేసుకుంటూ కలర్ ఉంటారు. ఇష్టపడుతుంటారు. సరే అది వాళ్ళ ఇష్టం అనుకున్నా, ఇక అవును. బొట్టు విషయానికొస్తే కూడా అవును. అమ్మాయిలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నల్ల బొట్టు ధరించడం, అవును. కనీ కనిపించకుండా బొట్టు పెట్టుకోవడం, అవును. ఇలా రకరకాలుగా ఉంది. అసలు అవును. నలుపు ఎప్పుడు ధరించాలి? ఎందుకు ధరించాలి? అసలు ధరించాలా వద్దా? చెప్పండి. చిన్నపిల్లలు పుట్టగానేనమ్మా వాళ్ళకు తొమ్మిదో దిష్టి రోజు తుక్క. ఆ! తొమ్మిదో రోజు వాళ్ళకు అక్కడ కోళ్ళకు పూజ చేస్తారు. మంచపు కోళ్ళకు పూజ హ్మ్. చేసి, హ్మ్. కాటుక బట్టేసి, ఆ నల్ల చుక్క తీసి పిల్లలకు పెడతారు. 11 రోజు, 21 రోజు, 21 రోజు నుండి తప్పకుండా నల్లబొట్టు పెడతారు. తల్లి కూడా బాలింత నల్లబొట్టే పెట్టుకుంటుంది. ఆ! ఆ నల్లబొట్టు కూడా ఎట్లా తీస్తారంటే, ఇటు తెలంగాణ ప్రాంతంలో జొన్న కంకులుంటాయి. హ్మ్. జొన్న హ్మ్. చెట్లలో. ఆ హ్మ్. కంకులలో కొన్నిట్లలో కాటుక బట్టి ఉంటాయన్నమాట. నలుపుంటది. దాన్ని అద్దం మీద వేస్తే నల్లటి పొడి పడుతుంది. ఆ పొడినే కుంకుమ పెట్టుకునేవాళ్ళం. ఆ! అదే పెట్టుకుంటారు ఇప్పటికి గూడా. నల్ల ఓకే. కుంకుమనే పెట్టుకుంటారు వాళ్ళు. జొన్న కంకుల్లో కాటుక బట్టిన కాటుక దాన్ని పొడి పట్టిన చేసి. దాన్ని ఇట్లా ఓకే. వరిగింజలాగా ఉంటది. ఆహా! ఇలా అనేస్తే దానికి పొడి వస్తుంది. అవునా? ఒక్కొక్క గింజల హ్మ్. దాంట్లో హ్మ్. ఎన్నో ఉంటాయి గింజలు. హ్మ్. హ్మ్. ఒక్కొక్క గింజ అంటే దాదాపు 60, 70 రోజులొస్తదది ఒక ఓకే. కంకిలో. ఆహా! ఒక కంకిలో అసలు గింజ పెట్టదు. ఈ హ్మ్. కాటుకనే పెడుతుంది. హ్మ్. హ్మ్. అట్లాంటి వాటిని తీసుకొచ్చేసి బాలింతలు ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. హ్మ్. ఇస్తుంటే వాళ్ళు పెట్టుకుని ఎందుకంటే పసిపిల్లలకు పాల కుండలకు తొందరగా దిష్టి కొడతదని జెప్పేసి అంటారు. హ్మ్. హ్మ్. చిన్న పిల్లలు ఎదుగుతుంటారు రోజు రోజు. అవును. ఎదిగే కొద్దీ వాళ్ళని చూస్తే ఆ పిల్లలను అప్పుడు ఎంత బాగున్నాడని మనసులో అనుకున్నా గూడా దిష్టి తెల్లవారి వాడు తగులుతుంది. ఏడవడము, అసలు పొద్దున్న లేసి తల్లే అంతే. బోలెడంత ఎంత దిష్టి బాగున్నాడో పెట్టేస్తది. అనేసి ఆ! అనుకుంటది. అందుకని జెప్పేసి మనకు శిశువులు చెప్తాడు హ్మ్. జాషువా. అవును. తల్లిదండ్రుల 10 నెలల పంట వీడు అని జెప్పేసి. తను అవును. వల్లరికి పుట్టిన 10 నెలల పంట వీడు అని. హ్మ్. అందుకని హ్మ్. నా తల్లే దిష్టి పెడుతుంటది. నా దిష్టే తగులుతదేమోనని నీళ్లు పోసిన తర్వాత గూడా స్నానం చేయించాక ఒక చెంబెడు తీసిపోయడం. హ్మ్. తర్వాత పాలు తాగిన తర్వాత గూడా పాల సీసా తిప్పేసి పడేయడం. అన్నం హ్మ్. పెట్టిన తర్వాత హ్మ్. పిల్లలకు తొందరగా వస్తుంది. తర్వాత బాలింత గూడా చాలా అందంగా తయారవుతాయి. ఇంట్లో ఉంటుంది గనక 3 నెలల వరకు బయటకు రాకుండా హ్మ్. హ్మ్. ఇంట్లోనే ఏ గాలి, ధూళి ఏది తగలకుండా ఉండేసరికి మనిషి చక్కగా ఉంటారు. తిరగడం వలన పరిసరాలకు మనకు దుమ్ము, ధూళి అన్నీ అదేగుతుంటాయి. అవును. అందుకని ఆవిడకు గూడా నల్ల బొట్టే పెట్టుకుంటుంటారు. హ్మ్. ఇంకా హ్మ్. ఇంతకుముందయితే పళ్ళకు పళ్ళగార అని గూడా పెట్టుకునేవాళ్ళు. నల్ల గట్టిగా ఉంటాయి పళ్ళు అని చెప్పేసి. హుహు. అది ఊర్లలో కొంచెం ఇంకా ఇప్పటికి పామర జాతులు పెట్టుకుంటున్నాయి. హ్మ్. కొంచెం మీరు సిస్సులు పెట్టుకుంటలేరు. ఇలా పళ్ళకి అంటే గుర్తొచ్చింది. హ్మ్. కొంతమంది బొగ్గుతో బ్రష్ బొగ్గుతో మా చేస్తుంటారు. చిన్నప్పుడంతా మేము బొగ్గుతోనేనమ్మా. ఈ మధ్య వచ్చినాయి బ్రష్‌లు. ఆ! అందుకే అవును. గట్టిగా ఎందుకునే మీకు 70 ఇయర్స్ కూడా అని అడుగుతున్నాడు మనొక ఆ! డెంటిస్టు. ఆ! అంటే మేము చిన్నప్పుడంతా అది ఆవు పేడ పిడకలుంటాయి గదా! ఆ! ఆ ఆ! పిడక బొగ్గునే వాడుకునేవాళ్ళం. అంతే. ఆ! అయితే ఓకే. ఈ నల్లబొట్టు అలా పెట్టుకుంటారు. ఆ! తర్వాత వితంతువులు కొంతమంది పెట్టుకోవడం అనేది గూడా మనం జూస్తుంటాం. ఈ రోజులలో అసలు తంతువులు కట్టుకోవడం లేదు, నల్లపూసలు పెట్టుకోవడం లేదు, మంగళసూత్రాలు పెట్టుకోవడం లేదు. ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ నల్లబొట్టు పిల్లలు పెట్టుకోవడానికి ఇప్పుడు యూత్ కారణం ఏంటంటే ఒకటి కాన్వెంట్‌లో చదవడం. హ్మ్. కాన్వెంట్‌లో చదివినప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దు, పువ్వులు పెట్టుకోవద్దు, నగలు పెట్టుకోవద్దు ఇలాంటివి కొన్ని మొదలే చెప్తుంటారు. హ్మ్. సరే అప్పుడు వాళ్ళ కోసం అని పెట్టుకున్నా, పండగలు, పబ్బాలు వచ్చినటువంటి సమయంలో మనవాళ్ళు హ్మ్. అందరూ పెట్టుకుంటుంటే ఎన్నో రకాల బొట్లొచ్చినాయి ఇప్పుడు. ఎన్నో రకాల గాజులు. అవును. ఇవి ఆ! మా చిన్నప్పుడు ఇన్ని లేకపోయేవి. హ్మ్. కానీ టిక్లీలు ఎన్నో రకాలొస్తున్నాయి ఇప్పుడు. ఆ! వచ్చేసరికి ఆ పిల్లలు దాంట్లోది తల్లి గూడా అంటుంది, "బయటకు వెళితే దిష్టి కొడుతుందమ్మా. ఎవడిదో కళ్ళు నీ మీద పడతాయి. నువ్వు చూడకపోవచ్చు.
కానీ ఏ దుర్మార్గమైనటువంటి కన్ను నీ మీద పడుతుందో, తర్వాత బొట్టు అదుముకునేటువంటి సమయంలో ఇలా మనం పెట్టుకునేటువంటి సమయంలో మనకు ఇలా పింగళ ఇక్కడ వీటిలలో ప్రెస్ అవుతుంది. ప్రెస్ అయ్యి యాక్టివేట్ అవుతుంది మెదడు మొత్తం. దీంట్లో కూడా మనకు సైంటిఫిక్ అప్రోచ్‌తో మనం చెప్పుకోవచ్చు. రైట్. ఏంటంటే మన శరీరంలో రాత్రి పడుకున్న తర్వాత లేసాక నరాలన్నీ కూడా ఇంకా నిద్రపోయే ఉంటాయి. వాటిని అన్నిటిని యాక్టివేట్ చేస్తాం. కరాగ్రే వసతే లక్ష్మణి, కళ్ళను, వాటిని, చేతులను ఒక్కొక్క భాగాన్ని లేపుతుంటాం. అట్లానే బొట్టు పెట్టుకునేటువంటి సమయంలో ఈ వేలు పెట్టేసి ఎదుటి వాళ్ళకి పెట్టాలి తప్ప మనం పెట్టుకోకూడదు. తర్వాత కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఇలా పెట్టాలి, దేవుడికి పెట్టేటప్పుడు ఇలా పెట్టాలి. బొట్లు పెట్టడంలో కూడా పద్ధతులు ఉన్నాయి. తర్వాత ఈ వేలుతో ఎప్పుడైతే మనం తీసి మన బొట్టు పెట్టుకుంటుంటామో మనం ఈ నడిపి వేలుతోనే పెట్టుకోవాలమ్మా. నడిపి వేలుతో పెట్టుకోవాలి. వచ్చిన వాళ్ళకి ఈ వేలుతో పెట్టాలి, ఈ ఓకే. వేలుతో పెట్టొచ్చు. ఓకే. దేవుడికైతే ఈ వేలుతో పెట్టాలి. అందుకని చెప్పేసి ఇలా పెట్టి అదుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అవి ఆ ప్రెస్ వలన, అందుకే ఇప్పుడు మగవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. కొన్ని పార్టీల వాళ్ళు కూడా తప్పకుండా పెట్టుకుంటున్నారు. అవును. ఎందుకంటే మా మీద దిష్టి పడుతుంది. ఇది హైందవ సంప్రదాయం. మనం హిందువులం అని చెప్పుకోవడానికి కట్టు, బొట్టు, జుట్టు చాలా ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 లేకుండా పోతున్నాయి రాను రాను. ఎందుకంటే డ్రెస్సులు వేసుకోవడం, బట్టలలో మార్పులు, విదేశీ సంపర్కం, పాశ్చాత్య నాగరికత, దీనివల్ల అన్నీ పోతున్నాయి అన్నమాట. కానీ విరబోసుకొని తిరగడం ఒకటి కానీ, లేకుంటే బొట్టు లేకుండా తిరగడం కానీ, మనకు కనిపించకుండా అనేక రకాలైనటువంటి భూత ప్రేత పిశాచాలు తిరుగుతాయని చెప్పేసి చెప్తుంటారు. అందుకని మధ్యాహ్న సమయాల్లో, సాయం సమయాల్లో ఒక్కళ్ళు ఎక్కడికైనా వెళితే వచ్చిన తర్వాత వాళ్ళలో మనోభావాలలో తేడా కనిపిస్తుంటది. ఏంటి పొద్దుట నుండి బాగానే ఉన్నాడు కదా, సాయంత్రానికి ఎందుకు ఇట్లా అవుతున్నారు అంటే ఆ బొట్టు పెట్టుకుంటే దగ్గరికి రాదన్నమాట. ఏ దుశ్శక్తి కూడా వాళ్ళ దగ్గరికి రాదు. నలిపి అంతే. పెట్టుకోవాలంటారా? నలుపు పెట్టుకుంటే మంచి దిష్టి పడదు, వేరే వాళ్ళ దిష్టి పడదు అన్నమాట. ఓకే. అందుకని ఇప్పుడు అందరూ కూడా పెట్టుకుంటున్నారు. ఏదో ఒక బొట్టు అయితే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మన కల్చర్ని కాపాడుతున్నారు. ఒక క్యాండిల్ తీసుకొచ్చేసి స్పోర్ట్స్ మెన్ ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాడు. దీన్ని మళ్ళీ పట్టుకొని ఈ టార్చ్ని ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటారు. ఎన్నో వేల సంవత్సరాల నుండి మన కల్చర్ని మన వాళ్ళు కాపాడుకుంటూ మనకి ఇచ్చారు. ఇప్పుడు తల్లే బొట్టు పెట్టుకోలేదు అనుకోండి, పిల్లలు అసలే పెట్టుకోరు. అసలు బొట్టు అనేది ఇలా ఉండేది అని చెప్పాలి, వన్స్ అపాన్ ఎ టైం ఇలా ఉంది అని. అందుకని చెప్పేసి బొట్టు మర్చిపోతారు. ఆ మర్చిపోకుండా ఉండడానికి కనీసం ఒక ఫుల్ స్టాప్ లాగానో, ఒక డ్రాప్ లాగానో పిల్లను తల్లి అంటుంది, బయట పోతున్నావే, ఎవరి దృష్టి పడకుండా ఉండాలి. ఎన్నో అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎవరి దృష్టి ఎలాంటిదో తెలియదు. అందుకని నువ్వు చిన్నగా బొట్టు పెట్టుకొని పోమ్మా, పెద్దగా పెట్టుకోకుండా మరి చిన్నగా పెట్టుకోమని చెప్పేసి తల్లులు చెప్పేవాళ్ళు. అప్పుడు వినేవాళ్ళు. ఇప్పుడు పెట్టుకుంటున్నారు, బయటకు పోయి తీసేస్తున్నారు. వాళ్ళు ఏ మతస్థులు ఏమీ తెలియకుండా వాళ్ళలో వాళ్ళు ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడాకులు ఎన్నో అవుతున్నాయి కదా. దాని తర్వాత ఒక్కటి పోయిన తర్వాత నువ్వు వేరే మతస్థురాలవా, హిందూ మతస్థురాలవా అని ఎట్లా తెలియాలి నీకు? బొట్టును బట్టి తెలుసుకుంటారు వాళ్ళు. అందుకని అది ఒక సింబల్ అన్నమాట మనకు. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. పెట్టుకోవాలి, పెట్టించాలి, పిల్లలకు కూడా పెట్టాలి, అలవాటు చేయాలి. చాలా చక్కగా వివరించారు. బొట్టు ముఖ్యంగా నలుపు. నలుపు చాలా మందికి ఇష్టం, కానీ ఈ నలుపు దేనికి సంకేతం అంటే చాలా మందికి తెలిసిన విషయమే అయినప్పటికీ దిష్టికి సంకేతం అని. పిల్లలకి దిష్టి కాకపోతే ఎలా పెట్టుకోవాలి, ఏ ఏ సందర్భాల్లో పెడతారు, చక్కగా వివరించారు రంగి కమల గారు. అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాలని, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.